మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. బాబు మీరు అందరు సైలెంట్గా ఉంటారా ఉండరా ప్లీజ్. తమ్ముడు కొద్దిగా ప్లీజ్ ఫోన్లు కొద్దిసేపు ఇబ్బంది పెట్టకండి, ప్రెస్ మీటు ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. వాళ్ళ ఘనంగా స్వాగతం పలికిన ఖమ్మం జిల్లా మా తమ్ముళ్ళందరికీ మా చెల్లెళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు పత్రికా సమావేశానికి హాజరైన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆనాడు సోదరులు మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్ లాల్ గారు మరణించినప్పుడు నేను దేశంలో లేను. అందుకే వారి కుటుంబాన్ని తొందరగా కలిసే అవకాశం లేకుండా పోయింది. కర్మకు హాజరు కావాలి ఆ రోజు 8వ తారీఖు నాడు. కానీ దురదృష్టవశాత్తు అదే రోజు శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు మరణించడం, వారి అంత్యక్రియలు అదే రోజు ఉండడం వల్ల కర్మ కార్యక్రమానికి కూడా ఆ రోజు రాలేకపోయాం. అందుకే ఈరోజు వచ్చి వారి కుటుంబాన్ని, బానోత్ మంజుల గారిని, వారి కుటుంబాన్ని మొత్తం కలిసి పార్టీ తరఫున వారికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుంది, వారికి అండగా ఉంటుంది అని చెప్పి వారికి ధైర్యం చెప్పి ఇక్కడి నుంచి గౌరవనీయులు మా కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారి మాతృమూర్తి పరమపదించారు. వారిని పరామర్శించడానికి వెళ్ళాలి. మధ్యలో ఇవాళ ఇక్కడ ఖమ్మంలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఒకటే. రాష్ట్రంలోని యువతకి నా విజ్ఞప్తి, మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి దూరంగా ఉండండి. పొరపాటున కూడా అలవాటు చేసుకోవద్దు. పొరపాటున కూడా అవి అలవాటు చేసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి. నేను జీవితంలో ఎన్నడూ సిగరెట్ కూడా తాగని వ్యక్తిని. అట్లాగే మరి మీరందరూ కూడా తప్పకుండా డ్రగ్స్కి, మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కోరుతా. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి, వార్తలకి, చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు, నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు, మీ ఆరోగ్యానికి కూడా, రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. పెద్దలు చెప్తారు, నక్క పీనుగునే పిక్కు తింటుంది, పంది బురదలోనే పొరలాడుతుంది, పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది. అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమీ రాదు, నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తేలిపోయింది. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, కాదంటే కాళేశ్వరం, లేదంటే కేసీఆర్. 20 నెలల్లో ఈ నికృష్టుడి బతుకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం, డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్లైన్ మేనేజ్మెంటు, డెడ్లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసిందేంది? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసిందేంది నేను అడుగుతా ఉన్నా. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి కానీ, ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని కానీ, గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు. ఓ విజయభాస్కర్ రెడ్డి గారు, ఓ ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, ఓ చంద్రబాబు నాయుడు గారు, ఓ కేసీఆర్ గారు. వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు. ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు, మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్రమే కాదు, దేశం మొత్తం గమనిస్తూ ఉంది. 2 ఏళ్ళైంది మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి. మీ వల్ల వీసమెత్తు లాభం పొందిన ఒక మనిషి కానీ, ఒక వర్గం కానీ చూపెడతావా? ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు, వాటికి పెట్టే దిక్కుమాలిన తంబునేళ్ళు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్నమాట మాత్రం వాస్తవం. థర్డ్ రేట్ యూట్యూబ్ ఛానళ్ళకి,
మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్బాజీలకు ఆదాయం పెరగొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం దమ్మిడి ఆదాయం కూడా దమ్మిడి లాభం కూడా నీ వల్ల లేదు అనేది వాస్తవం. రోత వార్తలు, రోత డైలాగులతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిట్ చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు. టన్నుల కొద్ది కేసులు పెట్టాడు 20 నెలల్లో, టన్నుల కొద్ది కేసులు. గుండు పిన్నంత ఆధారం అన్న దొరికిందా? ఉంటే కదా దొరికేదానికి, తప్పు చేస్తే కదా భయపడేదానికి. అందుకే నేను అనేది, చేతిలో పవర్ ఉంది నీకు. నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి, నీ కిందే మొత్తం వేల మంది పోలీసులు ఉన్నారు, మంది మార్బలం వ్యవస్థ అంతా నీకే ఉంది. ఏం తప్పు చూపెట్టినావు? 20 నెలల్లో ఏం పీకినావు? ఎంతసేపు లీకులు. అప్పట్లో ఏదో సినిమాలో ఆయన గ్రీకు వీరుడు అనేవాళ్ళు, ఈయన లీకు వీరుడు. లీకులు తప్ప, చిట్ చాట్లు తప్ప నువ్వు పీకింది ఏంది, నువ్వు చేసింది ఏంది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలోని ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా. మేమేమి తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడిని నేను. నీకుందా దమ్ము? ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా? లై డిటెక్టర్ పరీక్షలో మగాడివైతే, పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? ఉద్రం కూర్చుందాం, రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం, ఎవరేందో ప్రజలను తెలవమందాం. ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు, నీ మీదో కేసు ఉంది, నా మీదో కేసు ఉంది. నువ్వు మరి రా, ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా. పెడితే పెట్టాడు కేసులు, ఏదో ఫార్ములా ఈ అని, కమిషన్ అని, ఇదని అదని పెట్టాడు. దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగా రాదు ఈయనకి. అదే సినిమాలో చెప్తారు, బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు, వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు, ఆ హీరో గారు, వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అంటాడు. అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం, పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం, మళ్ళీ వెంటనే దొరికిపోవడం. అందుకే నేను అనేది, మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి. నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా మారలా. చిట్ చాట్ల పేరిట్లో చీకటి భాగవతం ఎందుకు, చీకటి బతుకులు ఎందుకు? నేను అడుగుతా ఉన్నా, స్ట్రైట్గా మాట్లాడుకుందాం రా. నువ్వే డైలాగ్ కొడుతీవి కదా, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నావు. నేను వచ్చిన, నువ్వు పారిపోయిన పిరికి సన్నాసివి. నీ సవాల్ స్వీకరించి నేను వస్తే మాట మీది నుండి తప్పుకుని పారిపోయిన పిరికి సన్నాసివి ఇవాళ చీకటి భాగవతాలు, చీకటి డైలాగులు, మీడియా మిత్రులతో చిట్ చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు? ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా, ఎక్కడ పెడతావో పెట్టు చర్చ, వస్తాను. నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టు. అసెంబ్లీ అంటాడు, అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చూద్దాం. నువ్వే చెప్పుకున్నావు కదా ఒక పత్రికకు పోయి, ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు అసెంబ్లీలో అని. భయం నీకు, ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలీదు. రచ్చ చేయమంటే, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడమంటే, గుడ్లు బీకి గోటీలాడతా, పేగులు తీసి మెడలో వేసుకుంటా అనే పనికి మాలిన డైలాగులు కొట్టమంటే, పాత చింతకాయ పచ్చడి లాంటి డైలాగులు అవి వస్తాయి. ఎక్కడికి రమ్మంటావు చెప్పు? జూబ్లీహిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? నీ కొడంగల్ కోటలోకి రమ్మంటావా? నేను నీలాగా పారిపోయే పిరికి పందని కాదు. నువ్వు ఏ చర్చకు ఏ విషయంలో ఎప్పుడన్నా సరే రెడీగా ఉన్నావు. ఎందుకంటే మేము పోరాటాల పార్టీగా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం తప్ప నీలాగా బ్యాగులు మోసి సద్దులు మోసి వచ్చిన వాళ్ళం కాదు.